హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు కూడా ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని చూసేయండి. మేమైతే కేఆర్పురం నుంచి మెట్రోలో స్టార్ట్ అయ్యాము. తర్వాత మెజెస్టిక్లో దిగేసి ఇంకో మెట్రో తీసుకొని మహాలక్ష్మి అనే స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి మనకి ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఒక 200 మీటర్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళొచ్చు. మనకి టెంపుల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది. మేము సాటర్డే వెళ్ళాము, చాలా రష్గా ఉన్నింది. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి ఈ టెంపుల్ మొత్తం ఒక కొండపైన కట్టారు, కానీ మనకి కొండపైకి వెళ్ళినట్టే అనిపించదు. ఫస్ట్ మనకి ప్రహ్లాద నృసింహస్వామి గుడి ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ తర్వాత మనము మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుతాము. మనకి ధ్వజస్తంభం పక్కనే ఫ్రీ ఎంట్రన్స్ అని ఉంటుంది. అక్కడ మనకి 108 హరినామ సోపానాలు ఏర్పాటు చేశారు. అంటే ఏంటనుకుంటున్నారు? మనం ఒక్కొక్క అడుగుకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం మెయిన్ గుడిలోకి ఎంటర్ అయ్యేసరికి 108 సార్లు ఆ కృష్ణుని ధ్యానిస్తాము. అలా ఏర్పాటు చేశారు ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రహ్లాద నృసింహస్వామిని అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి కొంచెం ఓపెన్ ప్లేస్ అనేది వస్తుంది. అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత మనము మెయిన్ రాధాకృష్ణులు ఉండే గుడి లోపలికి ఎంటర్ అవుతాము. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే మనకి పక్కన కొన్ని బుక్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు, భగవద్గీత అవన్నీ. తర్వాత తీర్థం తీసుకొని మేము కిందకు వచ్చాము. ఇక్కడ చాలా షాప్స్ లాగా పెట్టారు. ప్రసాదం, స్వీట్స్, బుక్స్, ఫొటోస్ చాలా ఉన్నాయి. నేను భగవద్గీత బుక్ తీసుకున్నాను. తర్వాత పులియోగరే తీసుకున్నాము, బాగునింది. నెక్స్ట్ వచ్చేసి గోబీ తీసుకున్నాము. గోబీ అయితే ఏమంత బాగాలేదు. మీరు ఎప్పుడైనా వెళ్తే గోబీ మాత్రం తీసుకోవద్దు, అది ఎప్పుడో చేసి పెట్టేశారు, బాగాలేదు. పులియోగర అయితే బాగునింది. నెక్స్ట్ మేము ప్రసాదం తింటున్నప్పుడే వర్షం పడింది కాసేపు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మనకి ఫ్రీ ప్రసాదం పెడుతూ ఉన్నారు. అక్కడ భక్తులందరూ కూర్చోనాటికి చాలా బాగా అరేంజ్ చేశారు, వెయిటింగ్ హాల్ లాగా. చాలామంది అక్కడ కాసేపు కూర్చున్నారు. మేము కూడా ప్రసాదం తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.